ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న రోజునే ప్రజా దర్బారు పెడతాం, ప్రగతి భవన్ బద్దలు కొడతాం మొత్తం కూడా అని చెప్పేసి అందరూ చెప్తే నిజంగా ప్రజలందరూ కూడా అరే ఏంటిదేదో కొత్త మాటలు చెప్తున్నారు, ఖచ్చితంగా ఇదేమో చేస్తారా అని చెప్పేసి అనుకున్నారు. ప్రజా దర్బారు కాదు ప్రజావాణి పెడతామని చెప్పేసి అన్నారు. అదే ప్రగతి భవన్లో అంతకుముందు అనేక సార్లు కూడా మొట్టమొదటిసారి ఆ ప్రగతి భవన్లో భాగంగా ఉన్న జనహితలోనే 1000 మంది జర్నలిస్టులతో సమావేశం పెట్టి జర్నలిస్టులకు 100 కోట్లు రిలీజ్ చేసింది అదే భవనంలో అధ్యక్ష. అదే భవనంలో అంగన్వాడీలకు అన్నం పెట్టి మొత్తం కూడా వాళ్ళ జీతభత్యాలు పెంచింది అక్కడే అధ్యక్ష. అక్కడనే ఇలా దళితుల్లో మార్పు తీసుకురావాలని చెప్పేసి అఖిలపక్ష సమావేశం పెడితే అందులో గౌరవ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు ఆనాడు కూడా వచ్చి మొత్తం కూడా చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంది అక్కడే అధ్యక్ష. ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వంలో మొత్తం కూడా నాయకులందరూ కూడా అక్కడికి వచ్చినట్లయితే, మొత్తం కూడా రైతు నాయకులందరూ వచ్చినట్లయితే రైతులతో మాట్లాడి రైతు బంధుని ప్రవేశపెట్టింది కూడా అదే జనహితల అధ్యక్ష. అక్కడనే సింగరేణి నాయకులందరూ వస్తే కూడా సింగరేణి కార్మికులందరినీ కూడా పిలిచి భోజనం పెట్టేసి సింగరేణి నాయకుల సమస్యలు తీర్చింది కూడా అక్కడే అధ్యక్ష. అంతే తప్ప అదేదో ప్రజలకు దూరంగా ఉన్న భవనం కాదు అధ్యక్ష, ప్రజల భవనంగా ప్రగతి భవన్ విరాసిల్లింది. కానీ అనేకం ఈ విధంగా వేలాది మంది లక్షలాది మంది ప్రజలను కలిసిన దాన్ని ఓకే పేరు మార్చారు, బాగుంది. ప్రజా దర్బార్ అన్నారు కాదు, ప్రజావాణి అన్నారు. ముఖ్యమంత్రి గారు నేను ప్రతిరోజు కూడా ఖచ్చితంగా ఒక రోజు అక్కడ కూర్చుంటాను, గంట కూర్చుంటాను, ఖచ్చితంగా కూర్చొని ప్రజల యొక్క బాధలు స్వయంగా వింటాను, స్వయంగా వింటేనే ఆ సమస్యలు తీరుతాయని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మేము నిజమే అనుకున్నాం. ఒకరోజు వచ్చిండ్రు, మొత్తం కూడా అంతా అయిపోయిన తర్వాత ఒక 6 నిమిషాలు మొత్తం మీద కూడా వాటిని స్వీకరించింది. ఆ తర్వాత మేము అనుకున్నాం మంత్రులందరూ కూడా మీరు కూడా రోజుకోసారి పోవాలని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత వారానికి ఒకరు లేకపోతే ఒక్కొక్కరు మంత్రులు కూడా అప్పుడప్పుడు పోయినారు అధ్యక్ష. మంత్రులు కూడా మాకు కూడా శాఖలు వచ్చినాయి, మేము కూడా శాఖల్లో బిజీ ఉండాలని చెప్పేసి అని ఆ మంత్రులు కూడా చివరిగా కీలక అధికారులు పోతామని చెప్పింది అధ్యక్ష. ఆ అధికారులు కూడా కొంతమంది పోయినారు అధ్యక్ష, 2 రోజులు 3 రోజులు పోయినారు అధ్యక్ష. ఆ తర్వాత కీలక అధికారులు పోయినారు, ఒక అధికారి వచ్చిండ్రు, మళ్ళా మారినరు, కొత్త అధికారి వచ్చిండ్రు. చివరికి అధ్యక్ష ఇవాళ ఈ 2 నెలల 2 నెలలు అంటే 60 రోజుల అధ్యక్ష, ఇవాళ అవుట్ సోర్సింగ్ లో ఉన్న డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇవాళ కిలోమీటర్లు 100 కిలోమీటర్ల నుంచి వచ్చిన వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకునే దుస్థితి ఉన్నది అధ్యక్ష. మేము అడిగేది ఇవాళ మీరు చెప్పింది గొప్పగా, ఇవాళ ముఖ్యమంత్రి గారికి సమయం లేనట్లయితే మంత్రులు లేకపోతే కీలక అధికారులు లేకపోతే ఇంకెవరు వస్తున్నారు. అధికారులు లేకుండా డాటా ఎంట్రీ ఆపరేటర్లతో ఇవాళ వాళ్ళ దగ్గర తీసుకొని చివరికి రేపు పొద్దున ఒక డ్రాప్ బాక్స్ పెడతామని చెప్పేసి మాకు అర్థమవుతుంది అధ్యక్ష. మేము అందరినీ కోరుతున్నాం. ఇప్పుడే మా మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు చెప్పిండ్రు, ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు కేసీఆర్ గారు ఎవరో ఆదేశిస్తే ఇంకోరు పాటించరని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా దరిదాపుగా 2 నెలల సమయంలో తప్పనిసరిగా అధిష్టానం దగ్గర పోవాలి కాబట్టి సగటున వారానికి ఒకసారి పోయింది. ఆ పక్కనున్న భవన్ నుంచి అక్కడి నుంచి పోతారు కాబట్టి కనీసం వారానికన్నా ఒకసారి వస్తేనన్నా బాగుండేది. వారు ఏదైతే చెప్పినరో చెప్పిన విధంగా వాళ్ళ అధిష్టానం దేవుడు శాసిస్తాడు, ఇక్కడ అరుణాచలం పాటిస్తాడు. మరి అదే కదా వారు చెప్పింది. ఇప్పుడు ఎవరు శాసిస్తున్నారు, ఎవరు పాటిస్తున్నారు? 6 నెలల్లో 60 రోజుల్లో 6 నిమిషాలు కూడా ప్రజావానికి పొంది ఎట్లా ప్రజాపాలన అవుతుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అధ్యక్ష. శ్వేతపత్రాలు అంటే మేము ఒకటే కోరుతున్నాం అధ్యక్ష, ఖచ్చితంగా ఇలా ఆదిలాబాద్ నుంచి వెళ్ళి భద్రాచలం వరకు, సత్తుపల్లి నుంచి వెళ్ళి ఆలంపూర్ వరకు అనేక మంది 100 కిలోమీటర్లు ఇక్కడికి వస్తున్న వాళ్ళ యొక్క అప్లికేషన్ తీసుకుంటున్నారు, ఒక SMS పంపిస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి కనీసం రోజుకొక గంట టైం అక్కడ ఇవ్వాలని మీరు చెప్పిన విధంగా ఇవ్వమని మేము కోరుతున్నాం. మేము కోరట్లే, మీరు చెప్పిందే పాటించమని అడుగుతున్నాం. లేనట్లయితే కనీసం ఈ 2 నెలల్లో మీరు అంటే శ్వేతపత్రాలంటే బాగా ఇష్టపడుతున్నారు. శ్వేతపత్రం ఒక దాని మీద ఇచ్చినాం, 2వ దాని మీద ఇస్తాం, 3వ దాని మీద ఇస్తామని. దాని మీద కూడా 2 నెలల్లో ఎన్ని సమస్యలు వచ్చినాయి, ఎన్నిటికీ పరిష్కారం ఇచ్చినాం, ఏమైందని చెప్పేసి 60 రోజుల్లో ఒకరికన్నా పరిష్కరించిందా? ఇస్తే అదేవిధంగా ఇంతకుముందు చాలా మంది మాట్లాడుతూ ఈ గవర్నర్ ప్రసంగంలో చెప్పారు, ఇవాళ ఎవరు ఇచ్చిండ్రు స్వాతంత్రం తెలంగాణకు ఇచ్చింది మొత్తం కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, లేకపోతే సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు చెప్పారు. వాస్తవం చెప్తాం, వాస్తవం ఏంటి? ఒకవేళ అదే వాస్తవం అయితే తెలంగాణకు
తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇచ్చి ఉండాల్సి ఉండే 1956లోనే కలపకపోయి ఉండాల్సి ఉండే 1969లో 369 మంది చంపకపోయి ఉండాల్సి ఉండే 2004లో కామన్ మినిమం ప్రోగ్రాం పెట్టి మీరు మేము పొత్తు పెట్టుకున్నప్పుడు ఆ రోజున 2009లో చిదంబరం గారు చెప్పినట్లయితే ఆనాడు ఇచ్చుండే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్పేసి అనుకునేవాళ్ళం. కానీ 2001 నుంచి 2014 తర్వాత పోరాటం చేసి అందరితోని జై తెలంగాణ అనిపించి జేఏసీ చేసి పోరాటాలు చేసి త్యాగాలు చేసి ఇవాళ ఒక అనివార్యత కల్పించి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ ఇవ్వలే, తెలంగాణను తెచ్చుకున్నాం. అదేవిధంగా మీరన్నారు ఒకవేళ స్వతంత్రం ఇచ్చింది ఏమని చెప్తున్నారు? స్వతంత్రం ఇచ్చింది ఇలా బ్రిటిష్ వాళ్ళు స్వతంత్రం ఇయ్యలే. ఆనాడు నాయకులు, ఆనాడు వ్యక్తులు, ఆనాడు పార్టీలు ఇవాళ మొత్తం కూడా బ్రిటిష్ మీద పోరాటం చేసి తెచ్చుకున్నారు తప్ప బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిండ్రు అని చెప్పేసి మీరు ఒప్పుకుంటే ఇవాళ కూడా కాంగ్రెస్ ఇచ్చింది అనుకుంటాం. అంతే తప్ప ఇవాళ అందులో ఎంతైతే ఉందో ఇదే అంతే. బ్రిటిష్ దగ్గర నుంచి వెళ్ళి స్వతంత్రాన్ని ఎట్లయితే ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ కూడా భాగస్వాములే, నెహ్రూ గారు, గాంధీ గారు, పటేల్ గారు అందరు భాగస్వాములే. అది వాస్తవం అయితే ఇవాళ ఈ పోరాటం చేసి తెచ్చిన కేసీఆర్ గారే తెలంగాణ తెచ్చింది తప్ప మరొకరు కాదు. అధ్యక్ష మార్పు అని అంటున్నారు. అధ్యక్ష మార్పు అని అన్నారు కరెక్టే. మేమేమనుకుంటున్నాం, మొన్ననే అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులందరి మీద కూడా మొత్తం మీద కూడా వాళ్ళు ఏమన్నారు, 100 ఎకరాలు భూమి కేటాయిస్తున్నట్టే పర్వాలేదు, 100 ఎకరాలు కేటాయిస్తున్నంటే మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఇది కాకుండా వేరే దగ్గర కేటాయించండి అని చెప్పితే అక్కడ మొత్తం కూడా వాళ్ళందరినీ కూడా సిగబెట్టి మొత్తం కూడా పోలీసు వాళ్ళు గుంజుకుపోయినారు. మీరు అందరు కూడా చూశారు. ఇదేనా మార్పు అధ్యక్ష? అదే కాదు, ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నాయకులు పోదామంటే ఆడ విద్యార్థులందరినీ కూడా ముందస్తు అరెస్ట్ చేసిండ్రు. అదేనా మార్పు అధ్యక్ష? ఇవాళ అదే విధంగా విద్యార్థులు ఇవాళ మీరు ఏమన్నారు, ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినమన్నారు. ప్రగతి భవన్ కంచెలు పగలగొట్టినారు వాస్తవమే, కంచె కూడా తీసేసిండ్రు. కానీ ఆ కంచెలకు డబల్ త్రిబుల్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇవాళ 60 రోజుల పాలన కాకముందే మొత్తం కూడా అసెంబ్లీ ముందు మొత్తం కూడా కంచెల మీద కంచెలేసారు. అధ్యక్ష పోలీసులు ఇంత ముందు 1000 మంది ఉంటే ఇలా 3000 మంది పోలీసులు పెట్టిండ్రు. ప్రజాస్వామ్య పాలనప్పుడు ఎందుకు కంచెలు, ఎందుకు ఇంతమంది పోలీసులు? మేము అడిగేది మార్పు అంటే అధ్యక్ష మాకు కట్టిన బిల్డింగ్లకు పేర్లు మార్పు కాదు, లేకపోతే నెంబర్ ప్లేట్లకు మార్పు కాదు అధ్యక్ష, లేకపోతే ధర నుంటే భూమాత చేయడం మార్పు కాదు అధ్యక్ష. ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావాలి తప్ప ఇవి కాదు అధ్యక్ష. చివరిగా ఒకటే మీకు చెప్తున్నాం అధ్యక్ష, మేము ఇలా చివరిగా ఒకటే మాట అధ్యక్ష, లాస్ట్ ఒకటే అధ్యక్ష. ఇవాళ నిన్ననే కాలేజీ గురించి పదే వారిని చెప్తూ అనేక అబద్ధాలు కూడా వారు చెప్తున్నారు. కాలేజీ గురించి, కాలేజీ వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ కాలేజీ వాళ్ళందరూ కూడా నిన్న మా జనగామ నియోజకవర్గం నుంచే ఒక పెద్ద మనిషి కూడా పంపించిండు. ఎందుకంటే మీరు రాసిన తర్వాత చూసిన తర్వాత ఆయన కూడా చిన్న కవి. చివరిగా ఆయన చెప్పిండు, అధికారం వచ్చిందని అహంకారపడుతున్నారు, ప్రాజెక్టుల హక్కులన్నీ పరాయిలకు ఇచ్చిండ్రు, ఇదేనా మార్పు అంటే అంతెత్తున దూకుతున్నారు, తిట్ల పురాణం పెట్టి తిక్క చేస్తున్నారు. విన్నావా కాలోజీ కాంగ్రెస్ పాఠం, మొదటికే మోసం తెచ్చిన మొండి చేయి వాటం. జై తెలంగాణ.